కార్యక్రమం అనేది గవర్నమెంట్ పెట్టిందమ్మా. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతిరోజు మనము హ్యాండ్ వాష్ చేసుకోవాలి. భోజనం చేసే ముందు బయలుభూమికి వెళ్ళిన తర్వాత కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఇది మనిషికి 3 కన్నా ఎక్కువ విరుసన అయినట్లయితే దాన్ని అతిసార వ్యాధి అంటారు. అలాంటప్పుడు వెంటనే ఈ ఊర్లో ఉన్న ఆశా వర్కర్లు గారు ముగ్గురు ఉన్నారు, వాళ్ళకి మీరు తెలియజేయాలి. ఇక్కడ స్కూల్లో అయినప్పుడు మాత్రము హెచ్ఎం గారు తెలియజేస్తే హెచ్ఎం గారు మా ఏఎన్ఎం గారికో లేకపోతే ఆశలకు ఫోన్ చేసి చెప్తారు. మేము వచ్చి మీకు జింకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తామమ్మా. అవి మీరు 1 లీటర్ ప్యాకెట్ లీటర్ వాటర్లో బాగా నీరు మరగాలి. మరిగించిన తర్వాత 1 వాటర్ ప్యాకెట్ వేసుకొని కలుపుకొని తాగాలి. అలాగే జింక్ అనేది 6 నెలల లోపు అయితే 1 ఎర్మక్క టాబ్లెట్, సంవత్సరం దాటినానికి 1 మాత్ర. విరోచనాలు తగ్గిపోయినా సరే 14 రోజులు కోర్స్ అది కంటిన్యూ చేసుకోవాలి. 2 రకాలుగా వస్తుందమ్మా ఇది వ్యాధి. ఒకటోది వాటర్ వల్ల వస్తుంది, కలుసు నీరు వల్ల వస్తుంది. రెండోది ప్రతిరోజు కూడా పిల్లలు పెద్దలు మీ అమ్మ నాన్న అందరూ కూడా వేడి నీళ్ళు తాగాలమ్మా. దయచేసి 2 నెలలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా చల్ల నీళ్ళు తాగడానికి వీలు లేదు అమ్మా. పిల్లలు అర్థమవుతుందా? మీరు చెప్పాలి మీ అమ్మోళ్ళకి. స్టాప్ డైరీ అనే ప్రోగ్రాన్ని గవర్నమెంట్ జూలై 1 నుంచి ఆగస్టు 31 పెట్టింది. దానివల్ల ప్రతిరోజు కూడాను మీకు ఎవరికైనా 3 కన్నా ఎక్కువ విరుసన అయినా సరే వెంటనే మా ఆశా వర్కర్ కానీ ఇక్కడ స్కూల్లో అయితే ఇష్టం పెరిగిన చెప్పండి. మేము వచ్చి దానికి తగిన మందులు ఇస్తాము. ముఖ్యంగా వేడి వస్తువులు అన్నం వండుకునేది ఏదో వేడి తిండా ప్రయత్నించాలి. మనము కొన్ని నీటి మీద మూత పెట్టుకోవాలి. అర్థమవుతుంది తల్లి? పిల్లలండి మీరందరూ కూడా క్షేమం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ పాటించాలి. చెప్పాను 1 2 నిమిషాలు.